దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనాన్ని చదవగా విందాం. ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఉదయం పూట మనం చూసాం, చూచుచున్న దేవుడవు నీవే. బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని, ఒంటరితనాన్ని, అమాయకత్వంగా మన మీద వచ్చి పడిపోయే శోధన్ని, ఎడారి యొక్క జీవితాన్ని, అరణ్య రోధాన్ని, మన కన్నీటిని వాక్యముతో మనల్ని మనము సరిచేసుకునే విధానాన్ని, అంటే క్రమపరుచుకునే విధానాన్ని, తూకం వేసుకునే విధానాన్ని, గుండు నూలుతో సరిచేసుకునే విధానాన్ని ప్రభు చూస్తున్నారు. నువ్వు భయపడొద్దు, బాధపడొద్దు అని ప్రభు ఉదయం మాట్లాడారు. ఈ పూట దేవుడు మాట్లాడుతున్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చూచుచున్నవాడు. పాజిటివ్ వేలోనే కాదు, ఈ సాయంత్ర సందేశంలో ఒక నెగిటివ్గా మాట్లాడదాం. ప్రభు మన తప్పుల్ని, పాపాలని, మన అవిధేయతల్ని, మన యొక్క లోబడిన తత్వాన్ని, వ్యతిరేకతలను కూడా ప్రభు చూస్తున్నారు అనేది ఈ రాత్రి మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. అనేక మంది తప్పులు చేస్తున్నా సరే శిక్ష రావట్లేదని భయంకరంగా అపోహల్లో ఉండిపోతున్నారు. తప్పుకి సరైన శీఘ్రముగా శిక్ష రావట్లేదు, తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, సరైన శిక్ష రావట్లేదని చెప్పి అనేకమైన భయంకరమైన తప్పులు చేయడానికి, భయంకరంగా బరితెగించి వారి జీవితంలో తీసుకునే నిర్ణయాలను బట్టి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఒక వాక్యాన్ని చదువుతాం. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట క్లియర్గా ఉంటుంది. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనాన్ని చదవండి. దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. ఎన్ని తప్పులు చేస్తున్నా సరే శిక్ష రావట్లేదని ఈసారి తప్పు ఎలా చేస్తున్నారంట? హృదయపూర్వకంగా, భయం లేకుండా, భక్తి లేకుండా చేస్తున్నారట. భయంతో చేసే తప్పులు ఇప్పుడు ఎలా చేస్తున్నారండి? భయం లేకుండా చేసేస్తున్నారు. కారణం ఏంటంటే దుష్క్రియకు తగిన శిక్ష రావకపోవుట చూచి. ఈ పాస్టర్లు అంతే చెప్తారులే, అంతే మీద పడిపోతారులే, అంతే అరిసేస్తారులే, వాళ్ళు అట్లాగే గట్టి కేకలు వేసేస్తారు. దేవుడిని ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దానికి తగిన శిక్ష నాకు రావట్లేదు కనుక ఇప్పుడు అందరూ చూస్తుండగా నేను చెయ్యాలి, ఇప్పుడు మనస్ఫూర్తికంగా నేను చెయ్యాలి. భయం లేదు, భక్తి లేదు, భయంకరంగా తప్పులు చేసేయడానికి సిద్ధపడిపోతున్నారు జనాలు. జాగ్రత్తగా ఆలోచించండి. నువ్వు చేసే పనికి, ప్రతి పనికిమాల పనికి శిక్ష రావట్లేదని, నువ్వు చేసే ప్రతి విధమైన వ్యతిరేకత దేవుడు గద్దించట్లేదని, దానికి తగిన శిక్ష రావట్లేదని ఇప్పుడు భయం లేకుండా చేసేస్తున్నారు. ఇన్నాళ్ళు భయంతో చేసేసావు తప్పులు, ఇప్పుడు భయం లేదు ఇక. ఎందుకంటే శిక్షకు, చేసిన తప్పుకి శిక్ష రావట్లేదు. అందుకే ప్రసంగి గ్రంథకర్త అన్నాడు, దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుషులు భయం విడిచి హ్యాపీగా, హృదయపూర్వకంగా, ధైర్యంగా తప్పులు చేసేస్తున్నారు, పాపాలు చేసేస్తున్నారు. వాక్యం సెలవిస్తుంది. దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. నీ భయం లేనితనాన్ని, నీ కడుపులో భయం లేనితనాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. నీ నిర్లక్ష్యాన్ని ప్రభు చూస్తున్నారు, నీ అవిధేయతని ప్రభు చూస్తున్నారు, నీ తిరుగుబాటును ప్రభు చూస్తున్నారు. చూడట్లేదు అనుకోబాక. చేసిన వెంటనే తప్పు చేసిన వెంటనే శీఘ్రంగా శిక్ష రాకపోవచ్చు, కానీ ప్రభు చూస్తూ ఉన్నారు. ప్రభు కనుదోయలో మీరున్నారు. మీరు భయం విడిచి చేస్తున్న ప్రతి తప్పులను ప్రభు అసగడుతున్నాడు. ప్రతి తప్పును ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ నిర్లక్ష్యత్వాన్ని, నీ యొక్క నిర్లక్ష్యతని, నీ అవిధేయతలని, నీ తిరుగుబాటుని, నీ భయంకరమైనటువంటి ప్రవక్తని ప్రభు చూస్తున్నాడు. జాగ్రత్త. వాళ్ళు దగ్గర పెట్టుకోవాలి, ఒంటి మీద సోయి ఉండాలి. ప్రభు చూస్తున్నాడు. ప్రతీది కూడా ప్రభు గమనిస్తున్నాడు. ప్రతీది కూడా ప్రభు చూస్తూ ఉన్నాడు. పరితెగించిన తనాన్ని చూస్తూ ఉన్నాడు. హృదయపూర్వకంగా తప్పు చేస్తున్న తనాన్ని చూస్తున్నాడు. ఏం కాదులే అని తప్పు చేస్తున్న వాళ్ళు చూస్తున్నాడు. ఇన్ని తప్పులు చేసిన శీఘ్రముగా శిక్ష నా మీదకి రావట్లేదుగా, నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు, హృదయపూర్వకంగా చేసుకోవచ్చని నీవు కలిగిన భయంకరమైన మనస్తత్వాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. ఈ రాత్రి అయినా నువ్వు పశ్చాత్తాపడితే, ప్రభు పాదాల దగ్గరకు వస్తే ఖచ్చితంగా నినివే పట్టణాన్ని క్షమించిన దేవుడు మిమ్మల్ని కూడా క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏం చేశారండి వాళ్ళు? భయంకరమైనటువంటి ఉగ్రత పాలైపోవాలి నినివే పట్టణం.
ఏం చేశారు? రాజు మొదలుకొని పశువుల దాకా ఉపవాసం ఉండి గోనెపట్ట పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు నిర్ణయం మార్చేసుకున్నాడు. ఈ రాత్రి కనుక దేవుని పాదాల మీద పడగలిగితే, నాయనా నేను తప్పులు హృదయపూర్వకంగా చేసేస్తానని, భయం లేకుండా చేసేస్తానని, నిజమే ప్రభువా నేను చేసిన తప్పులకి సరైనటువంటి శిక్ష రావట్లేదు కనుక ఇంకా నా భయం పోయి ఇంకా ధైర్యం పెరిగిపోయింది, ఇంక ఎన్ని తప్పులైనా చేసేయాలనిపించేస్తుంది. అయ్యా ఈ రాత్రి నీ దైవ సేవకుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చూస్తున్నావు నాయనా అని దేవుని పాదముల మీద పడిపోతే, దేవుని పాదాలను ముద్దాడితే, దేవుని పాదాలను కడిగేస్తే నినివే పట్టణాన్ని ఎలా క్షమించి దేవుడు దయ తరిచాడో అలానే దేవుడు వ్యక్తులను క్షమిస్తాడు, దేశాన్ని క్షమిస్తాడు, ప్రపంచాన్ని క్షమిస్తాడు, సంఘాలను క్షమిస్తాడు, ప్రాంతాలను క్షమిస్తాడు, పట్టణాలను క్షమిస్తాడు, రాష్ట్రాలను క్షమిస్తాడు. ఎందుకంటే గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి పశ్చాత్తాపంలోకి రావాలి. ఖచ్చితంగా ఇప్పుడు దేవుడు విడుదల, ఖచ్చితంగా దేవుడు ఒక క్షమాపణ మనం పొందుకోవడానికి వీలవుతుంది. ఆదికాండం 4వ అధ్యాయం 9 నుంచి 12 వచనాలు చదవండి. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా, అతడు నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడినా అనెను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడువు. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము నీకు మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మర చూసారండి ఎంత భయంకరమైన శాపం కయ్యూని మీదకి వచ్చింది. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ ఏం జరిగింది? ఇద్దరు అన్నదమ్ములు అర్పణ తెచ్చారు. దేవుడు హేబేలు అర్పణను అంగీకరించారు, కయ్యూను అర్పణను అంగీకరించలేదని చెప్పి అతడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పనికి దారి తీశాడు. అసలు అక్కడ తమ్ముడిని చంపేయాల్సిన సిచ్యువేషన్ ఎక్కడుంది? తమ్ముడిని చంపేయాల్సిన కోపం మీదకి వచ్చింది కయ్యూనికి. నాన్న దగ్గరికి వెళ్ళి, ఆదాము నాన్న అర్పణ దేవుడు అంగీకరించాలంటే ఏం చేయాలి, ఎలాంటి అర్పణ తీసుకెళ్ళాలని తండ్రిని అడగొచ్చు, లేదంటే అవ్వమ్మని అడగొచ్చు, లేదంటే నామోషి పోకుండా, ఎచ్చులు పోకుండా, బడాయి పోకుండా తమ్ముడి దగ్గరికి వెళ్ళరే, నీ అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించాడో నాకు చెప్పు, నేను కూడా చేస్తానని మాట్లాడొచ్చు కదా. నామోషి ఎక్కువైపోయింది కయ్యూనికి, నేను అడగకూడదు, ఎలాగైనా వీడు అర్పణ దేవుడు అంగీకరించాడు, ఇది చంపేయాలని చెప్పేసి ఒక భయంకరమైన నిర్ణయం తీసేసుకున్నాడండి. అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంటి? వీడు అర్పణ దేవుడు అంగీకరించలే, వీడిచ్చిన కానుక దేవుడు అంగీకరించలే. ఎలా అంగీకరిస్తాడో, ఎలా ఏం చేస్తే అంగీకరిస్తాడో తెలుసుకోవాలి. కానీ తమ్ముడు చంపే పనిలో ఉన్నాడు, ఒక ప్లాన్ వేసేస్తున్నాడు, ఒక సిస్టమ్ పెట్టేసుకున్నాడు. ఇద్దరు పొలానికి వెళ్ళారు, చక్కగా మాట్లాడుతూ ఒక ఏటేసేసి తమ్ముడిని చంపేసి పొలంలో పాతి పెట్టేసి ఎవ్వరు చూడట్లేదు అమ్మయ్యా అని బయటపడ్డాడు. నిజంగానే తండ్రి చూడలేదు, నిజంగానే తల్లి చూడలేదు, కానీ ఒకడు చూస్తూ ఉన్నాడు. అతడు తీసుకున్న నిర్ణయాన్ని ఒకడు చూస్తూ ఉన్నాడు. అతడు మనసులో దురుద్దేశాన్ని ఒకడు చూస్తూ ఉన్నాడు. అసూయను చూస్తూ ఉన్నాడు, కుళ్ళుతనాన్ని చూస్తూ ఉన్నాడు, అవిధేయతనాన్ని చూస్తూ ఉన్నాడు, వ్యతిరేకతనాన్ని చూస్తూ ఉన్నాడు. సరి చేసుకోవడానికి ఇష్టపడకుండా, బాగుపడటానికి ఇష్టపడకుండా దేవుడు ఇంకా ఎలా అంగీకరిస్తాడు? నేను ఏ ప్రార్థన చేయాలి, నేను ఎలా కానుకివ్వాలి, నేను ఎలా చర్చికి రావాలి, ఎలాగొస్తే దేవుడు అంగీకరిస్తాడు, ఎలా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో ఆలోచించకుండా చంపేసే పనిని పెట్టేసుకున్నాడు కయ్యూను. ఒక నామూషి అడ్డొచ్చేసింది తండ్రిని అడగటానికి. తల్లిని అడుగు పోని, తమ్ముడిని అడగపోయాడు, తల్లిని తండ్రిని అడగొచ్చుగా. దేవునికి అర్పణ ఇస్తే అంగీకారం అవుతుంది, ఎలా తీసుకెళ్తే అంగీకారం అవుతుంది, ఎలా తీసుకెళ్తే దేవుడు స్వీకరిస్తాడు, ఎలా తీసుకెళ్తే దేవుడు దగ్గర తీసుకుంటాడు, ఇవన్నీ తల్లినో తండ్రిని అడిగి తెలుసుకోవచ్చుగా. తమ్ముడిని అడగటానికి నామూషి అయితే అతడు కలిగి ఉన్న ప్రతి స్వభావాన్ని ప్రభు చూస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకుందాం, కయ్యూన్లో ఉన్న అసూయని దేవుడు చూస్తున్నాడు, కుళ్ళుతనాన్ని దేవుడు చూస్తున్నాడు, అవిధేయతనాన్ని దేవుడు చూస్తున్నాడు, భయంకరమైన చంపేసంత కోపం దేవుడు చూశాడు కయ్యూన్లో. చూసి కయ్యూన్తో మాట్లాడదామని పరలోకం నుంచి దిగొచ్చి భూమి మీదకి, అరే నానా బుజ్జి కన్నా అని చెప్తాడు. ఇంటలేదు. సత్క్రియ చేయరా, బయటికి వెళ్ళొద్దు, పాపం పొంచుంది వాకిట్లో, నిన్ను మరణమేక నీకు శాసనం బయటికి వెళ్ళొద్దంటే దేవుని మాట కూడా లెక్క చేయకుండా తన స్వార్థం తనదే, తన కుళ్ళుతనం తనదే, తన అవిధేయత తనదే, తన చండాలతనం తనదే, తన యొక్క భయంకరమైనటువంటి అసూయ తనదే. ఎక్కడ మార్చుకోవడానికి, ఎక్కడ కడిగి వేయబడ్డానికి, ఎక్కడ శుద్ధి చేసుకోవడానికి ఒళ్ళప్పగించలేదు కయ్యూను. దేవుడంతటి వాడే పరలోకమును విడిచి, సింహాసనం విడిచి భూమి మీదకి దిగి వచ్చి కయ్యూనుతో మాట్లాడి, సత్క్రియం చేయరా, నువ్వు తలెత్తుకుంటావు, వాడికంటే నువ్వు బాగా చేయగలవని దేవుడు నచ్చజెప్పి వెళ్ళిపోతే వాడు చేసిన పని చూడండి కయ్యూను. చాలామంది బిడ్డలు పైకి బాగానే మాట్లాడుతాడు, హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్ అని, లోపల అసూయతనాన్ని ప్రభు చూస్తూ ఉన్నాడు. నువ్వు మనుషులతో సమాధాన పడలేని తత్వాన్ని, మనుషుల్ని క్షమించలేని తత్వాన్ని, మనుషుల్ని ప్రేమించలేని తత్వాన్ని ప్రభు చూడట్లేదు అనుకుంటున్నావా? పైకి ఏదో నవ్వుతా శకండిస్తా నాటకాలు వేసుకుంటూ తిరుగుతున్నారు చాలామంది జనం.
కానీ నీ లోపల అసూయ అట్లే ఉంది, నీ లోపల కుళ్ళు అట్లేగా ఉంది, నీ లోపల క్షమించలేని తనం, నీ లోపల తగ్గించుకొని ఉండలేని తనం, నీ లోపల వారికి విధేయత చూపించలేని తనం, వాళ్ళంటే పడని తనం, ప్రేమలేని తనం నీలో అణువణువు దేవుడు చూస్తూ ఉన్నాడుగా. ఆలోచించి ఒకసారి, ఎవరి మీద కోపాలు ఉన్నాయి, ఎవరి మీద అసూయలు ఉన్నాయి, ఎవరిని క్షమించలేకపోతున్నావు, పైకి ఏదో అయ్యగారు చెప్తున్నారని హాయ్ బాయ్ అనుకుంటే సెకండ్లు కలుపుకుంటా మనం చూసి నవ్వుకుంటా వాళ్ళ పక్కనే కూర్చుంటా నాటకాలు వేసుకుంటా ఉన్నావు. ప్రభు చూస్తున్నాడు నీ యొక్క అసూయతనాన్ని. నీ లోపల ఎంత అసూయ పెట్టుకున్నావు, వాళ్ళ మీద ఎంత కోపం పెట్టుకున్నావో, ఎంత క్షమించలేని నేరాన్ని నువ్వు మోస్తున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. గబడదారు జాగ్రత్త. కయ్యూనికి పట్టే గతే రేపు నీకు పట్టుకోకూడదంటే ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉండగానే, ఈ వాక్యమును వింటూ ఉండగానే ప్రభు పాదాలని కడగగలిగే కృపను పొందుకోగలిగితే, నిజమేనయ్యా నీ మనుషులు ప్రేమించలేకపోతున్నా, క్షమించలేకపోతున్నా, ఏదో అయ్యగారు బలవంతం చేయిస్తున్నారు కనుక, బల్ల ఇచ్చేటప్పుడు అందరితో సమాధాన పడమన్నారు కనుక ఏదో చేతిలో చేయగలుగుతున్నా, ఏదో నవ్వగలుగుతున్నా, ఏదో మాట కలుపుతున్నా, కానీ నాలో అసూయ ఉన్నది, నాలో కక్ష ఉన్నది, నాలో క్షమించలేని తత్వం ఉంది, నాలో ప్రేమించలేని తత్వం ఉంది, నిజమే అని రాత్రి ఒప్పుకోగలిగితే, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ ఒప్పుకొని పాపక్షమాపణ అడగలిగితే ప్రభు క్షమిస్తారు. లేకపోతే కయ్యూను దిమ్మరైపోయాడు, కయ్యూను భయంకరమైన శాపంలోకి వెళ్ళిపోయాడు, దేవుడు కయ్యూని శపించేశాడు. ఆలోచించేద్దాం ఒకసారి. ఒక మాట నన్ను చెప్పనివ్వండి, ఆదాము కాలంలో దేవుడు భూమిని శపించాడు, కయ్యూని కాలానికి వచ్చేటప్పుడు మనుషుల మీదకి శాపం వచ్చేసింది. ఆదామున్న కాలంలో భూమి మీదకి శాపం వచ్చింది, దేవుడు భూమిని శపించాడు. నువ్వు సేద్యపరిచిన అది నీకు సారవంతమైన భూమిగా మారదు, అది నీకు పంటనివ్వదు, నువ్వు చచ్చిందాక నువ్వు కాయ కష్టం చేసుకుని బతకాలని దేవుడు భూమిని శపించాడు, మనుషుల్ని కాదు. కయ్యూని స్టోరీకి వచ్చేటప్పటికి దేవుని శాపం ఇప్పుడు భూమి మీదకి కాదు మనుషుల మీదకి వచ్చేసింది. దేవుడు శపిస్తున్నాడు, దేవుడు శాపాన్ని విడుదల చేస్తున్నాడు. ఎందుకండి మాట వినపోయిన తత్వాన్ని ఎలా అంగీకరిస్తాడు? నేను ఏం కానికి ఇవ్వాలి, నేను ఎలా చర్చికి రావాలి, ఎలా ఆరాధన చేయాలి, ఎలా చప్పట్లు కొట్టాలి, ఎలా మోకరించాలి, ఎలా చర్చిలో బిహేవ్ చేయాలి, ఎలా మాట్లాడాలి, అయ్యగారు చెప్పిన మాటలకు నేను ఎలా బదులు ఇవ్వాలి, ఇవన్నీ తెలుసుకోకుండా ఒక అసూయ, ఏదో అన్నారని, వాడు ఏదో హై రేంజ్లో ఉన్నాడని, వాడు ఏదో గొప్ప కానుక ఇచ్చేసాడని, దేవుడు అంగీకరించాడని ఒక కుట్ర, ఒక స్వభావం పెట్టుకుని తమ్ముడితో సరదాగా మాట్లాడుతున్నట్టు నటించి తమ్ముడిని మభ్యపరిచి పొలానికి తీసుకెళ్ళి చంపేసి భూమిలో పాతేసి హ్యాపీగా వచ్చేసాడు. వాస్తవానికి తండ్రి చూడలేదు, వాస్తవానికి తల్లి చూడలేదు, వాస్తవానికి ఎవరు చూడలేదు. అమ్మయ్య అనుకున్నాడు, ఒకవేళ అడిగితే ఏదో ఒకటి చెప్దాం అనుకున్నాడు. కానీ భూమి ఆకాశములను సృజించిన వాడు చూసేశాడు కయ్యూను చేసిన భయంకరమైన తప్పుని. ఈ రోజున మనుషుల్లో ప్రేమ తగ్గిపోవటం వాస్తవం, మనుషుల్ని క్షమించకపోవటం వాస్తవం. ఈ రోజున క్షమాభిక్ష లేదు నీ దగ్గర, ప్రేమించే గుణం లేదు నీ దగ్గర, అసూయ టన్నులు ఉంది, కక్ష టన్నులు ఉంది, భయంకరమైనటువంటి వాళ్ళని చూస్తే మొహం మార్చేస్తూ ఉంటావు. అయ్యగారు వాక్యాలు చెప్తున్నారు కదా, అయ్యగారు ఏదో మాట్లాడమన్నారని, సమాధాన పడమన్నారని నువ్వు లోబట్టం తప్ప నువ్వు నిజం చెప్పు, నీలో నిజంగా మనుషులు ప్రేమించే తనం ఉందా? నీ శత్రువును కూడా ప్రేమించగలిగిన మనసు నీకుందా? ఏదో అయ్యగారు చెప్పారని చేస్తున్నావా? ఆలోచించేద్దాం. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నువ్వు పైకి ఎలా మాట్లాడుతున్నావో, నువ్వు లోపల ఏం కలుగున్నావో, మనుషులతో వ్యక్తులతో నువ్వు ఎలా డీల్ చేస్తున్నావో, ఎలా మాట్లాడుతున్నావో, లోపల ఏది పెట్టుకొని మాట్లాడుతున్నావో, ఏది పెట్టుకుని వాళ్ళతో చేయగలుగుతున్నావో, ఏది పెట్టి వాళ్ళతో కూర్చుంటున్నావో, ఏది పెట్టి వాళ్ళతో సమాధాన పడుతున్నావో, దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నీ అసూయ పోలేదు, నీ కక్షలు పోలేదు, నీ కోపం చల్లారలేదు, రగిలిపోతా ఉన్నావు, లోపల ఏదో పైకి నవ్వుతున్నావు, పైకి చేయగలుగుతున్నావు. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. నీ మీదకి శాపం రాకముందే, ఆకాశ గగనాలు చీల్చుకొని దేవుని నోట నుంచి నువ్వు శపించబడక ముందే గనక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు గనక పాప క్షమాపణ దేవుని దగ్గర అడగగలిగితే దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనుషులను ప్రేమించడం నేర్చుకుందాం, సమాధాన పడటం నేర్చుకుందాం, వాళ్ళని క్షమించడం నేర్చుకుందాం, కోపాన్ని చల్లార్చుకుందాం. దేవుడు అంతటి వాడే క్షమించాడు, మనం ఒక లెక్క కాదు. ప్రియదేవ జనమా, ఆలోచన చేద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 12-13 వచనాలు చూడండి ఒకసారి. భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. దేవుడు నోవాహుతో, సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇక అంతం వచ్చేసిందని ప్రభు చెప్తా ఉన్నారు. చూడండి, ఒకే ఒక్క మొక్క మానవులు మార్గములను చెరిపివేసుకొనుచున్నారు. భూమంతా పాపముతో బలాత్కారముతో నింపబడిందని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు.
ఇది నోవాహు కాలము. ఇది నోవా కాలంలో దేవుడు విడుదల చేసిన ఒక భయంకరమైన వాక్కు. మనం ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం, దేశాల గురించి ప్రార్థన చేస్తున్నాం, ప్రాంతాల గురించి, పట్టణాల గురించి ప్రార్థన చేస్తున్నాం. అయ్యో, ఒకవైపు బాధ, వాళ్ళు లోబడకపోతే, దేవుని వద్దకు రాకపోతే భూమి మీద వాళ్ళ అంతం ఎలా ఉండబోతుంది, అదొక భయం. మనుషులందరి గురించి ప్రార్థన చేయటం దేవుడు మనకిచ్చిన కృప. మనుషులందరి గురించి ప్రార్థన చేయటం దేవుడు మనకిచ్చిన క్రమం. అటువంటి క్రమంలో ఏమంటున్నాడు ఆయన? ఇక అంతము వచ్చి ఉన్నదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు చూస్తున్నాడు సమస్త జనులని, వారు చెడిపి వేసుకుంటున్న మార్గాలను చూస్తున్నారు. కృప మార్గాన్ని, మహిమ మార్గాన్ని, రక్షణ మార్గాన్ని, కనికర మార్గాన్ని, దీవెన మార్గాన్ని, అభిషేక మార్గాన్ని, దేవుని ఆలోచన అనే మార్గాన్ని, దేవుని చిత్తమనే మార్గాన్ని మనుషులు ఎలా చెరిపి వేసుకుంటున్నారో, మనుషులు ఎలా మాయలోకలో పడిపోతున్నారు, దేవుని కృప వద్దంటున్నారు, దేవుని మహిమ వద్దన్నారు, దేవుని రక్షణ వద్దన్నారు, వాక్యం వద్దన్నారు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు, విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రభు మాట్లాడుతున్నాడు, నా సన్నిధిలో నీ అంతం వచ్చిందని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు ఒక ప్రణాళిక గీసేస్తే, దేవుడు ఒక ప్లాన్ వేసేస్తే, దేవుడు ఒక మ్యాప్ పెట్టేస్తే, ఇక నా సన్నిధిలో నుంచి అంతము బయలుదేరబోతున్న దేవుడు చెప్తే అది ఆగిద్దంటారు. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకని ఆయన సన్నిధి నుంచి ఒక అంతం బయటకు వస్తుందంటే, మనుషులు తమ మార్గములను చెరిపి వేసుకున్నారు, చేతులారా తుడి చేసుకుంటారట. ఏ మార్గములండి? కృపా మార్గాలు. కృప వచ్చే మార్గం లేదు, అభిషేకం వచ్చే మార్గం లేదు, ఆలోచన తీసుకునే మార్గం లేదు, ఆయన చిత్తం చేసే మార్గం లేదు, ఆయనకు లోబడే మార్గం లేదు, ఆయన మాట వినే మార్గం లేదు. సమస్తమును చెరిపేసుకొని ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నారు జనాలు. పూట జ్ఞాపకం చేసుకోండి. కృప ఏ మార్గం నుంచి వస్తుంది, రక్షణ ఏ మార్గం నుంచి వస్తుంది, అభిషేకం ఏ మార్గం నుంచి వస్తుంది, దీవెన ఏ మార్గం నుంచి వస్తుంది, ఆయన ఆలోచన ఏ మార్గం నుంచి వస్తుంది, ఆయన చిత్తం ఏ మార్గం నుంచి వస్తుంది. ఆలోచిస్తున్నావా? మార్గాలని చెరిపేసుకుంటూ కూర్చున్నావు. దేవుడు బాటలు వేస్తుంటే, దేవుడు మార్గాలు వేస్తుంటే, దేవుడు నిచ్చెనలు వేస్తుంటే అవన్నీ కూల్చేసుకుంటా, నిచ్చెనలు కూల్చేసుకుంటా, ఆ వంతెనలు కూల్చేసుకుంటా, మార్గాలు చెరిపేసుకుంటా బతుకుతుంటే దేవుడు అంటున్నాడు, జాగ్రత్త, నా సన్నిధిలో అంతము బయలుదేరిదని ప్రభు మాట్లాడుతున్నాడు. చూడట్లేదు అనుకుంటావా? నువ్వు వెచ్చలు పెడతానని దేవుడు చూడట్లేదు అనుకుంటావా? నువ్వు మార్గములు చెరిపి వేసుకొని తిరిగేతానని దేవుడు చూడలేదనుకుంటావా? దేవుని మాట కూడా ధిక్కరించి, దేవుని మాట కూడా చేయకుండా ఉందలే ఆయన అంతే చెప్తాడని మార్గాలు చెరిపి వేసుకొని తిరుగుతున్న జనులారా, దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన సన్నిధిలో. నీ గురించి అంతం దేవుడు ప్లాన్ చేశాడు. ఆలోచించండి, ఎంత భయాందోళకమైన మాట అండి ఇది. దేవుడు చూస్తున్నాడు. నోవా కాలంలో ప్రజలు ప్రభు చూశారు. అందుకే నోవాతో ప్రభు మాట్లాడుతున్నారు, నోవా, ఇక భూమి మీద నా సన్నిధిలో అంతం మొదలైపోయింది. నేను ఒక మ్యాప్ గీసేసా, నేను స్కెచ్ వేసేసా, నేను మొత్తం మ్యాప్ అంతా కూడా నేను మంచిగా ఒక పొజిషన్లో పెట్టేశాను. ఇక భూమి మీద అంతం వచ్చేస్తుంది. వాళ్ళ బలత్కారం, వారు నా మార్గములను చెరిపేసుకునే విధానాన్ని చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానని దేవుడు నోవాతో మాట్లాడారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామండి మనం ఈ రోజుల్లో. దేవుని మార్గములను చెరిపివేసుకుంటారు జనములేరా. మందిరానికి వస్తూనే దేవుని మార్గములను చెరిపివేస్తున్నారు, ఆయన చిత్తాన్ని చెరిపివేస్తున్నారు, ఆయన ఆలోచన చెరిపివేస్తున్నారు, వాక్యాన్ని కొట్టిపడేస్తున్నారు, వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త, ఇక అంతం వచ్చేసింది. నువ్వేదో దిక్కులు చూసుకుంటే నిర్లక్ష్యంగా కూర్చుంటే కుదరదు. దేవుడు నీ కొరకు ఒక అంతాన్ని తయారు చేసేసాడంట. అంతమైపోయే కుక్క చావు చేస్తే రోజులకు వచ్చేసాం ఇక మనం. దేవుడు ఒక మ్యాప్ గీస్తే, దేవుడు ఒక అంతాన్ని గీస్తే, నువ్వు ఎలా చావాలో, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి నువ్వు మరణించాలో దేవుడు ఒక స్కెచ్ గీస్తే అది ఘోరాతి ఘోరంగా ఉంటుంది. జ్ఞాపకం చేసుకో. అషమాషాలు చేయొద్దు, తమాషాలు చేయొద్దు. దేవుడు చూడట్లేదు అనుకుంటావా? దేవుడు వాక్యాన్ని నీ చేతులారా నువ్వు చెరిపేసుకోవడం దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? దేవుని మార్గాన్ని నీ చేతులతో స్వయంగా చెరిపి వేసుకోవటం దేవుడు గమనించట్లేదు అనుకుంటున్నావా? తమాషాలు పడిపోతున్నావా? కడుపులో భయం పెట్టుకుని బతకడానికి దేవుని కృపను అడగండి. ప్రభువా, నీవు నా ఎదుట నిర్ణయించిన మార్గములని చెరిపి వేసుకోకుండా ఆ మార్గములను వెళ్ళే కృపని ప్రభుని అడగండి. ఎందుకండి దేవుడు మన కొరకు వేస్తున్న బాట ఎంత ఆశీర్వాదకరంగా, ఎంత దీవెనకరంగా, ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఆలోచన చేద్దాం ఒకసారి. ఆదికాండం 11వ అధ్యాయం 5వ వచనం దిగండి. యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. చూసారండి, యెహోవా, అమ్మో ఎంత భలే ఉంది మాట అసలు. యెహోవా నరులు కట్టుచున్న గోపురమును చూడడానికి యెహోవా వచ్చాడు. గోపురాన్ని చూడటానికి వచ్చాడట. కట్టుచున్న విధానం ఎట్లుందో చూడటానికి వచ్చాడట. ఎంత విడ్డూరంగా లేదండి ఈ మాట.
యేసుప్రభు ఏం చెప్పాడు? మీరు భూమిని నిండించండి, అభివృద్ధి చేయండి అని యేసుప్రభు చెప్తే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేము చెల్లా చేత రావము, మేమందరం ఒక దగ్గరే ఉంటామని ఆకాశానికంటే గోపురాన్ని కట్టారు వీళ్ళు. యేసుప్రభు వీళ్ళు కట్టడం ఎలా ఉందిరా, వీళ్ళు ఎలా కట్టుకుంటున్నారని చూడటానికి వచ్చాడంట. నువ్వు భూమి మీద ఇల్లు కట్టుకో తప్పులేదు, బిల్డింగ్లు వేసుకో తప్పులేదు, 4 స్టేర్లు వేస్తావు, 5 స్టేర్లు వేస్తావు, 10 స్టేర్లు వేస్తావు, వేసుకో. కానీ ప్రభు నువ్వు ఎలా కడుతున్నావో చూస్తానికి వస్తున్నాడట. నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటావో కట్టుకో, నీ ఇంటిని ఎలా కట్టుకుంటావో కట్టుకో, నీ బ్రతుకుని ఎలా కట్టుకుంటావో కట్టుకో, ఎలా భర్తీ చేస్తావో చెయ్యి, ఎలా లాభం కొరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేస్తావో చెయ్యి, కాదంట్లా తప్పంట్లా. కానీ నువ్వు ఎలా చేస్తున్నావు, నీ జీవితాన్ని కట్టుకోవడానికి వేసే ప్లాన్లు ఏంటి, నీ ఇంటిని నువ్వు ఎలా కట్టుకుంటున్నావు, నువ్వు ఎలా భర్తీ చేసుకోగలుగుతున్నావు, నువ్వు ఎలా సంపాదించుకోగలుగుతున్నావు, అసలు నువ్వు ఎలా కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని ఆయన చూస్తానికి వస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు. నువ్వు కట్టుకునే విధానాన్ని ప్రభు చూస్తున్నారు. నువ్వు కట్టుకునే దాంట్లో దేవుని చిత్తం ఉందా, నువ్వు కట్టుకునే దాంట్లో దేవుని ప్రణాళిక ఉందా, నువ్వు కట్టుకునే దాంట్లో దేవుని ఆలోచన ఉందా, అయితే ఓకే, బాగుంటుంది నీ లైఫ్, బాగుంటుంది నీ జీవితం. నువ్వు కట్టుచున్న దాంట్లో దేవుని చిత్తం లేకపోతే, దేవుని ప్రణాళిక లేకపోతే, దేవుని భవిష్యత్తు లేకపోతే, దేవుని యొక్క సలహా లేకపోతే, దేవుని మాట లేకపోతే, దేవుని ఆలోచన లేకపోతే, దేవుని కనుసైగ లేకపోతే, దేవుని చేతి సహాయం లేకపోతే ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి? చవతలేసేసాడు. అది ఎంత భయంకరమైన గోపురం కట్టారు, ఆకాశానికంటే గోపురం చేశాడు, భాషలను తారుమారు చేశాడు. నువ్వు ఎలా కట్టుకుంటున్నావు నీ జీవితాన్ని? నీ జీవితాన్ని కట్టుకుంటుంది దేవుని ఆలోచనతోనా? నువ్వు ఇంటిని కడుతున్నావు, దేవుని ఆలోచనతోనే కడుతున్నావా? నీ జీవితాన్ని కట్టుకుంటున్నావు, నీ వ్యాపార జీవితాన్ని కట్టుకుంటున్నావు, నీ లావాదేవీలను కట్టుకుంటా ఉన్నావు, నీ బిడ్డల జీవితాన్ని కడతా ఉన్నావు, అది దేవుని ఆలోచనతోనే ఉందా, దేవుని యొక్క నిర్ణయంతోనే ఉందా, లేదంటే నీ సొంత జ్ఞానమా, నీ సొంత ఆలోచన, లేదంటే ఎవడో చెప్పాడా, నీ మేనమావ చెప్పాడు, మా తాత చెప్పాడు, గోంగూరగాడు చెప్పాడు అనుకుంటా వీళ్ళు చెప్పింది చేస్తూ ఉన్నావా? నీ జీవితంలో దేవుని ప్రణాళిక లేకపోతే, దేవుని చిత్తం లేకపోతే, అట్టి రీతిగా నువ్వు కట్టుకోకపోతే ఎంత భయంకరమైనటువంటి శ్రమలకు నువ్వు ఎదురు వెళ్ళాల్సి వచ్చిందో తెలుసా? ఎంత భయంకరమైన శ్రమలకు నువ్వు అప్పగించబడవలసి వచ్చిందో తెలుసా? ఒకసారి జ్ఞాపకం చేసుకుని ప్రియ దైవజనమా, దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీవు కట్టుచున్నది దేవుని ఆలోచనతోనేనా? నువ్వు కట్టుచున్నదైన ప్రణాళికతోనేనా? దేవుడు చూస్తానికి వచ్చాడట భూమి మీదకి. నువ్వు వింటున్నావా? నరులు కట్టుచున్న గోపురమును యెహోవా చూడవచ్చెను. ఎలా పడితే అలా కట్టుకోవడం కాదు. నీ సొంత ఆలోచనతో, నీ సొంత నిర్ణయాలతో, నీ సొంత పనికి మాలిన అవిధేయత కలిగిన హృదయాలతో నీ జీవితాన్ని కట్టుకోవడం కాదు, నీ ఇంటిని కట్టుకోవడం కాదు, నీ వ్యాపార స్టేటస్ని కట్టుకోవడం కాదు, నీ బిడ్డల లైఫ్ని కట్టుకోవడం కాదు. నీ లైఫ్లో, నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, వ్యాపార జీవితంలో, ఇంటి జీవితంలో, నీ ఒంటి జీవితంలో, ఆత్మీయ జీవితంలో దేవుని ఆలోచనతో నీ కడుతున్నావా లేదా ప్రభు చూస్తానికి వస్తున్నాడు. నువ్వు ఎలా కడుతున్నావు? నీ సొంత నిర్ణయంతోనా, దేవుని ఆలోచనతోనా? ఏం చేశాడు తెలుసా? చూడటానికి వచ్చిన యెహోవా ఏం చేశాడు? తారుమారు చేసి పడేశాడు, తారుమారు చేసేసాడు. అప్పటి వరకు ఒకే భాష ఉంది, ఇప్పుడు ఎన్ని భాషలు, నానా రకమైన భాషలు వచ్చేసింది. ప్రభు ఒరే నువ్వు విస్తరించురా, నువ్వు భూమిని నిండించురంటే, కాదు మేము విస్తరించం, మేము భూమిని నిండించం, మేమందరం ఒక దగ్గరే ఉంటాం, మేము కలిసిమెలిసి ఉంటామని పెద్ద గోపురం కట్టేసి ఓవర్ యాక్షన్ చేసేస్తున్నారు. ఆ గోపురం కట్టడానికి దేవునికి ఏ సంబంధం లేదు, వాళ్ళ సొంత నిర్ణయంతో గోపురం కట్టారు నరులు. యేసుప్రభు వచ్చాడు, చూశాడు, కట్టుచున్నదంతా ఆయన ప్రణాళిక లేదని అర్థమైపోయింది, ఆయన చిత్తం కాదని అర్థమైపోయింది. ఆయన సహాయం కాదు, కనుసైగ కూడా కాదు, ఆయన నిర్ణయం కాదు, వీళ్ళు సొంత ప్రయత్నాలు చేసి కట్టుకుంటున్నారని చెప్పి యేసుప్రభు భాషను తారుమారు చేసి అవతలేసాడు బాబేలు గొప్పరాన్ని. అవతలేసేం కానీ వీడు హలో అంటే చలో అని వినపడుతుంది, ఆడి ఈడిని దన్నేస్తున్నాడు. ఒకటి భాష ఒకటికి అర్థం కావట్లా. ఇదివరకన్నా ఒకే భాష కనుక ఫోన్లు చేసుకుని ఏదో మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు ఒకళ్ళ భాష ఒకరికి అర్థం కావట్లేదు. వీళ్ళు హలో అంటే చెలో అన్నావేంటని యమాబాదులు బాధ ఎత్తున్నారు, అంటే తన్నుకు చచ్చిపోతున్నారు భాషలు అర్థం కాక ఒకటికొకటికి. జీవితాలు తారుమారైపోతాయి, జాగ్రత్త. దేవుని నిర్ణయం లేకుండా, దేవుని చిత్తం లేకుండా, దేవుని మాట లేకుండా, దేవుని చే సహాయం లేకుండా, కనుసైగ లేకుండా, దేవుని యొక్క విప్లవాత్మకమైన భయంకరమైన వాగ్దానం లేకుండా, దర్శనం లేకుండా, స్వప్నం లేకుండా నీ జీవితాన్ని నీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటే తారుమారు చేసేస్తాడు, కూల్చేస్తాడు. జాగ్రత్త, దేవుడు చూస్తానికి వస్తున్నాడు. నువ్వు ఎలా కట్టుకుంటున్నావు చూస్తానికి వస్తున్నాడు. నీ జీవితాన్ని ఎలా కట్టుకుంటున్నావు, ఏ కొలతలతో కట్టుకుంటున్నావు ఆలోచన చేయి ఒకసారి. దేవుడు చూస్తున్నాడు, చాలా జాగ్రత్త. భాషలు మార్చేసినట్లుగా, తారుమారు చేసినట్లుగా వాళ్ళే కొట్టుకు చచ్చిపోయారండి. ఒకటి భాష ఒకడికి అర్థం కావట్లేదు, ఏది పడితే అది నానా రకమైన భాషలు మాట్లాడుతున్నారు. వీడు ఒకటంటే వాడికి ఇంకోటి అర్థమయ్యి అక్కడ గొడవ అయిపోతుంది, అక్కడ తన్నేసుకుంటున్నారు రక్తాలు వచ్చేటట్టుగా.
అవసరం ఆ పరిస్థితి మనకి? ఆలోచన చేయండి ఒకసారి, జ్ఞానంతో ఆలోచన చేయండి, ఒంటి మీద సోయితో ఆలోచన చేయండి. నీవు కట్టుచున్న విధానం ఎవరిది? ఎవరి ప్లాన్ అది? ఎవరి ప్రణాళిక అది? నీవు బ్రతుకుతున్న జీవితం ఎవరి ప్లాను, ఎవరి ప్రణాళిక? నీ సొంత వాటి మీద బతికేస్తున్నావా? నీ సొంతగా కట్టేసుకుంటూ వెళ్ళిపోతున్నావా? ఎవరి నిర్ణయం నీకొద్దా? నేను సృజించిన నిర్ణయం నీకొద్దా? ఆయన ఆలోచన నీకొద్దా? ఎట్లా పడితే అట్లా కట్టుకెళ్ళిపోతావా? ఆలోచన చేయండి ఒకసారి. ఆదికాండం 19వ అధ్యాయం 24 వచ్చిన ఒకసారి చదవండి. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణంలో నివసించి వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. చూసారండి, సొదొమ గొమొర్రాలను ప్రభు నాశనం చేశాడు. ఎందుకు? వాయా వరుసలు లేవు అక్కడ వాళ్ళకి, వాయా వరుసలు లేవు. బరి తెగించేసిన జనం, తల్లి లేదు, చెల్లి లేదు, పిన్ని లేదు, అక్క లేదు. ఈ రోజుల్లో చూస్తుంటే, వార్తల్లో చూస్తుంటే భయంకరం. ఒకడు, నేను రీసెంట్గా ఒక వార్త చూశాను, భయంకరంగా చిన్నమ్మను కూడా వదిలిపెట్టలేదంట, వాడిని చంపేశారు దారుణంగా. అమ్మలే చంపేశారని పట్టుకొని నడి రోడ్డు మీద. చెల్లెలను వదలలేదంట, అక్కలను వదలలేదంట, చిన్నమ్మలను వదలలేదంట, పెంచిన తల్లిదండ్రులను వదలలేదంట. ఎవరు ఆడవాళ్ళు కనపడతాళ్ళు, చిన్న పెద్ద లేదు, ఆడికి వాయు వరుస లేదు, వాడిని చంపేసేశారు బహిరంగంగా. మీడియా ముందు ఏం చెప్తున్నారు తెలుసా? మేమే చంపేవండి, ఆడి మా ఊరికి దరిద్రం, అష్ట దరిద్రం వాడు, ఎవరు ఆడపిల్లలు కనపడినా వాడు పాడు చేస్తున్నాడు, అందుకే మేము చంపాం. పోలీసులు ఏం చేయలేని పరిస్థితి, న్యాయ విధులు ఏం చేయలేని పరిస్థితి. కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. ఈ సొదొమ గొమొర్రా ప్రజలు కూడా అలా తయారైపోయారు, వాయా వరుసలు లేని పరిస్థితులు. లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. నేను వాళ్ళ దేవదూతలను ప్రభువే అంటాను, స్తోత్రం, హల్లెలూయా. ప్రభువే వస్తే, ఇద్దరు దేవదూతలు వస్తే, మీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళని పంపించి మేము పాపం చేస్తామని లోతు ఇంటి తలుపు కొట్టి వాళ్ళు మాట్లాడుతుంటే, లోతు గారు, వామ్మో, నా ఇంటికి వచ్చిన దేవదూతలతో పాపం చేయకూడదు అయ్యా, నా కన్యకులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారయ్యా, పరాయి పురుషుని అడగని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకెళ్ళండి అని చెప్తున్న ప్రాసెస్లో ఆ ఇద్దరు దేవదూతలు, అనగా సైన్యములకు అధిపతి యొక్క యెహోవా, లోతు లోపలికి తీసుకొచ్చి డోర్ వేసేసారు వాళ్ళు. ప్రభువునే కాపాడాలనుకున్నాడు లోతు. ఏమండి చూడండి, ప్రభువునే కాపాడాలనుకున్నాడు లోతు, కానీ లోతును కాపాడేశాడు ప్రభు. లోపలికి లాక్కొచ్చేసి తలుపులు వేసేసాడు ఆయన. వాళ్ళు ఎవరు విట్ట ఉందా? వాయు వరుసలు లేకుండా పరలోకంలోంచి దిగొచ్చిన దేవదూతలతో కూడా పాపం చేస్తామన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటే, వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాయు వరుసలు లేని వాళ్ళని తగలేసేసాడు. చూడట్లేదు అనుకున్నారు ఈ రోజులో. ఎంత భయంకరం అండి! భర్తల భార్యల కళ్ళుగప్పి ఎవరితో తిరుగుతున్నారో దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? వాయా వరుసలు లేకుండా తిరుగుతూ, మంచి చెడు లేకుండా తిరుగుతూ, ప్రభు ఏం చెప్పాడు? ఒక నరునికి, ఒక పురుషునికి, ఒక స్త్రీనే ఉండాలని వాక్యం సెలవిస్తుంటే, ఈ రోజుల్లో జతలుగా భయంకరంగా తిరుగులాడుతూ, భయంకరంగా వివాహాలు చేసుకుంటా, భర్త ఉండగానే మరొక వివాహాలు చేసుకోవటాలు భార్యలు, భార్య ఉండగానే భర్తలు మరొక వివాహాలు చేసుకోవటం. ఇవన్నీ చూస్తుంటే భయాందోళన పరిస్థితులు అయిపోతున్నాయండి. ఒక్కొక్కడికి ఇద్దరు ముగ్గురేసి ఉంటున్నారు. యేసుప్రభు ఏం చెప్పాడు? క్రమం ఏంటి? ఒక భర్తకు, ఒక పురుషుడికి, ఒక స్త్రీనే ఒకటే ఉండాలా. ఈ రోజులు ఎంత భయంకరం అయిపోతుందండి. భార్యలు ఉండగా, భర్తలు ఉండగానే సెకండ్ రిలేషన్, థర్డ్ రిలేషన్, ఫోర్త్ రిలేషన్, వాళ్ళ ఇష్టమేగా. భయంకరం అయిపోతుంది. వాయు వరుసలు ఉండట్లేదు. భయంకరంగా ఇది వరుసగా చిన్నమ్మలయ్యే వారితో పాపాలు చేసేస్తున్నారు, రిలేషన్లు పెట్టుకుంటున్నారు. జాగ్రత్త, నా ప్రభు చూస్తున్నాడు. నీ పాపం పండేక దినం వచ్చేసింది. అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా మీదకి దిగినట్లుగా దిగుతాయి నువ్వు మారకపోతే. ప్రభు చూడట్లేదు అనుకున్నావు? రహస్య రిలేషన్స్, రహస్య ఫోన్ కాల్స్. ఆలోచించేద్దాం ఒకసారి. ఈరోజు నీ పూట నీకు పశ్చాత్తాపం వస్తే, నీకు విధేయత వస్తే, ప్రభు పాదాల దగ్గరకు వస్తే, ఒక్క భార్యే, ఒక్క భర్తే బరి తెగించేసి వాయా వరుసలు లేకుండా వరుసకి అక్కలయ్యేవారు, వరుసకి అన్నయ్యలయ్యేవారు, వరుసకి చెల్లెలయ్యేవారు, వరుసకి పిన్నమ్మలయ్యేవారు, వరుసకి తల్లి అయ్యేవారు. వాయా వరుసలు ఎక్కడ? ఒరే నీ కొడుకురా, ఒరే నీ తల్లి, అమ్మాయి నీ కొడుకు వరుస అవుతాడు, నీ బాబాయ్ కాదు, వాళ్ళకి అనవసరం. ప్రభు చూస్తున్నాడు. నీ వాయా వరుస లేని తత్వాన్ని ప్రభు చూస్తున్నాడు. నీకు 2 3 ఉన్న జతలను ప్రభు చూస్తూ ఉన్నాడు. ఊరుకోడు. సొదొమ గొమొర్రాను అగ్ని గంధకాలతో కాల్చినట్లుగా ఎప్పుడో నీ అంతం మొదలైపోయింది. ప్రభు గీసి పెట్టేశాడు. కాబట్టి జాగ్రత్త. నువ్వు గనక మారు మనసు పొంది విడిచిపెట్టకపోతే, నీ భార్యతో, నీ భర్తతో సరైన సంసారాన్ని, కాపురాన్ని చేసుకోకపోతే, ఆ రిలేషన్ని తెంపకపోతే, ఆ ఫోన్ కాల్స్ని డిలీట్ చేయకపోతే, ఆ చెత్తను వదలకపోతే
చాలా భయాందోళనమైన పరిస్థితులు ఉంటాయని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. ఇక చివరిగా చూడండి, ఆదికాండం 27వ అధ్యాయం 17 నుంచి 21 వచనాలు చదవండి. సిద్ధపరిచిన రుచిగల భోజ్యములను రొట్టెను తన కుమారుడగు యాకోబు చేతికియ్యగా అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడుగను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారము చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినుమనెను. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అది అని చెప్పెను. చూసారండి ఎంత భయంకరం. 21 దాకా చదివారా? అప్పుడు ఇస్సాకు 21 చదవండి. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా నువ్వు ఏశావను నా కుమారుడువో కావో నేను నిన్ను తడివి చూచెదను దగ్గరికి రమ్మని చెప్పాను. ఎంత డ్రామా ప్లే చేశాడు చూసారండి. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఆ తండ్రికి చూపు లేకపోవచ్చు, చూపు మందగించవచ్చు, కానీ చూచుచున్నవాడు ఒకడున్నాడన్న ముక్క సోయాని కొంటేను అలా చెయ్యో. ఎంత డ్రామా ఎంత డ్రామా ఎంత డ్రామా. తండ్రికి కళ్ళు కనపడమని ఇక్కడ దీవెన కొట్టేద్దామని చెప్పేసి యాకోబు చేసిన అవిశ్వ ప్రయత్నాలు సక్సెస్ అయిపోయినాయి. అక్కడ వెళ్ళాడు తండ్రి దగ్గరికి, ఏసావు దగ్గరికి. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి కోరుకున్నదంతా ఇక తల్లి సాటుగా ఇడింది కదా, తండ్రికి ఏది కావాలో ఏది అవసరమో వెళ్ళిపోయి రిబకమ్మ చెప్పిన మాయలో పడిపోయి యాకోబు వెళ్ళిపోయి ఆ భోజనం పట్టుకుని నానా ఇదిగో నీవు కోరుకున్నది నేను నీ వద్దకు తెచ్చానంటే, ఒరే ఇందాకలే కదా నేను చెప్పిందిరా, వేసావా ఏంటి అప్పుడే తెచ్చేసావా అన్నాడు తండ్రి. యెహోవా నా ఎదుటకు దానిని అమ్మో నేనేం వేటాడలేదు నాన్న, నేను అడవిలోకి వెళ్ళిపోయాను, నీ మొర్ర దేవుడు అన్నాడు, యెహోవా ఆ జంతువుని నా కళ్ళ ముందు తీసుకొచ్చేసాడు, సింపుల్గా వదించేసి అంతా వండేసుకొని తీసుకొచ్చాను అన్నాడు. అయితే రా తడిమి చూస్తాను అని తడిమి చూశాడు. ఆ తండ్రికి కళ్ళు మందగించి ఉండొచ్చు, కళ్ళు మసకలకు రావచ్చు, మనుషులను గుర్తు పట్టకపోవచ్చు, కానీ నీ దేవునికి కళ్ళు బాగానే పనిచేస్తున్నాయి. ఆయన అగ్ని నేత్రంలో ఆయన కళ్ళు. మనుషులు కళ్ళు గప్పి నువ్వు చేస్తున్నావు, మనుషులు కళ్ళు గప్పి, తల్లిదండ్రులు కళ్ళు గప్పి, కుటుంబాల కళ్ళు గప్పి నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుడు చూడటం లేదనుకుంటున్నావా? చూస్తున్నాడు ఆయన. ఎలాంటి పరిస్థితి వచ్చింది యాకోబుకి? 20 సంవత్సరాలండి, నష్టం మీద నష్టం, దెబ్బ మీద దెబ్బ పడింది. ఇప్పటికైనా మారు మనసు పొందరా బాబా. ఎవరు కళ్ళు గప్పి డ్రామాలు ఆడతావు? దైవజనుడు కళ్ళు గప్పి డ్రామాలు ఆడటం, తల్లిదండ్రులు కళ్ళు గప్పి డ్రామాలు ఆడటం, కుటుంబ సభ్యుల కళ్ళు గప్పి డ్రామాలు ఆడటం, దొంగ మాటలు అక్కడ నేర్చుకోవటం, అసభ్యకరమైన మాటలు నేర్చుకోవటం, పనికిమాల మాటలు నేర్చుకోవటం, పిట్ట కథలు నేర్చుకోవటం, కథలన్నీ ఎక్స్ప్లెయిన్లు చేయటం. ఎన్ని సోయి లేకుండా నీ బతుకేంటి అసలు నాకు అర్థం కావట్లేదు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. యాకోబు, ఎంతమంది యాకోబులు ఉన్నారో మోసం చేసేవాళ్ళు. తండ్రి కళ్ళు కనపడవు నిజమే, తండ్రికి ఆ కళ్ళు మందగిచ్చినాయి, ఏ మనిషో గుర్తుపట్టలేరు. తడిమితే కానీ చూస్తే కానీ ఆ శరీరాన్ని బట్టి గుర్తుపడతాడు. ఆ యాషం వేసుకొని ఆ రోమాలని శరీరానికి పెట్టుకొని వచ్చి తండ్రి తడిమి చూస్తే ఏసావే అని ఒప్పించేసి అంత దారుణమా? మరి దీవెన వచ్చింది, ఏం ప్రయోజనం ఏముంది అక్కడ? ఆశీర్వాదం పొందే ప్రయోజనం ఏది? పరిగెత్తాడు, అడవుల్లో పరిగెత్తాడు, కన్ను పొడిచిన ఒక్క జనం లేడు, ఒక్క పురుగు లేడు అక్కడ. భయంకరమైన కష్టాన్ని, భయంకరమైన శాపాన్ని భయంగా బతికే ఆ బతుకుని తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ దీవెన నాకు అర్థం కాదు. నీకు శాపాన్ని, నీకు భయాన్ని, నీకు ఆందోళన పుట్టించే దీవెన ఎందుకయ్యా? ఎవరి కళ్ళు గప్పి నువ్వు నాటకాలు ఆడుతున్నావు, ఎవరి కళ్ళు గప్పి నువ్వు వేషాలు వేస్తున్నావో ప్రభు చూస్తూ ఉన్నాడు. నీ అబద్ధాల మాటలు, నీ సోయిలేని మాటలు, నీ తింగిరి మాటలు, నీ ప్రవక్తను ప్రభు చూడట్లేదు అనుకుంటున్నావా? ఈసాకు కళ్ళు గప్పి యాకోబు చేసిన భయంకరమైనటువంటి ఆ విధానాన్ని దేవుడు చూడలేదనుకున్నారా? చూశాడు. అందుకే 20 సంవత్సరముల భయంకరమైన నష్టంలో, భయంకరమైన కష్టాల్లో పడిపోయాడు యాకోబు. ఇదంతా తెల్లాడని డ్రామా. మనం కొట్టేద్దాంరా, నువ్వంటే నాకు ఇష్టం, వారసత్వం నువ్వు కొట్టేయాలి, ఆ దీవెన నువ్వు కొట్టేయాలి, బ్లెస్సింగ్ కొట్టేయాలి, వెళ్ళిపో అని ఒక నాటకం వేసి ఒక డ్రెస్ వేసి అటు చేతిలో ఒక కొమ్మటం పెట్టి పంపించింది. ప్రభు చూశారు.
నువ్వు కళ్ళు గప్పి చేస్తున్న ప్రతిదీ ప్రభు చూస్తున్నారు. నువ్వు చెప్పే అబద్ధాలు ప్రభు వింటున్నారు. నువ్వు చేసే ప్రతిదీ ప్రభు విన్నారు. నేను యాకోబుని కాదు, నేను ఏశావుని అన్న ఆ చెత్త వాగుడు, ఆ సోది వాగుడు ఏదైతే ఉందో అదంతా ప్రభు వింటున్నారు, చూస్తున్నారు. నేను చేయలేదు అంటావు, నేను వెళ్ళలేదు అంటావు, నేను చెందలేదు అంటావు. ఎవరిని నమ్మిస్తావు? ఇక్కడ మనుషులు నమ్మించవచ్చు, ఇక్కడ నీ తల్లిని నమ్మిస్తున్నావురా, ఇక్కడ నీ తల్లిని నమ్మిస్తున్నావు, ఇక్కడ నీ తండ్రిని నమ్మిస్తున్నావు, అయినోళ్ళని నమ్మిస్తున్నావు, కానోళ్ళని నమ్మిస్తున్నావు, దైవజుని నమ్మిస్తున్నావు. దేవుడు నమ్మించు చూస్తా నేను. కబడ్దార్, దేవుడిని నమ్మించు నువ్వు. నీ సొంత రిలేషన్లు మభ్యపెట్టి, నీ సొంత రిలేషన్లు మాయిపుచ్చి, నీ మాయ మాటలతో బొట్లో వేసుకొని, వల్ల వేసుకొని నాటకాలు కబుర్లు చెప్తున్నావు. దేవుడికి చెప్పగలవా ఒక వంక? దేవుడికి చెప్పగలవా ఒక కథ? దేవుడికి చెప్పగలవా ఒక పిట్ట కథ? చెప్తావు ఆయనకి? ఊరుకుంటాడు ఆయన? కష్టాల పాలు, నష్టాల పాలు, బతుకంతా దిగజారిపోయి బతకాల్సి వస్తుంది. బ్రతుకులో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సహనం ఉండదు, హ్యాపీనెస్ ఉండదు, బ్లెస్సింగ్ ఉండదు, ఆశీర్వాదం ఉండదు. కబడ్దార్, దేవుడితో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నువ్వు గనక భయంతో నువ్వు మారు మనసు పొందకపోతే చాలా భయంకరమైన డేంజరస్ ప్లేస్లో ఉన్నావు, డేంజరస్ అనుభవంలో ఉన్నావని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. జాగ్రత్త. దేవుడైన యెహోవా నీతో మాట్లాడుతున్న మాటలు ఇవి వాస్తవం. ఇది ఒక మానవుడు మాట్లాడతా సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇది. ఈ వాక్యం ఈ రోజున కడుపులో భయం పెట్టుకుని బ్రతకవలసినటువంటి అవకాశం, అనుకూలత ఒక మనిషికి, ఒక దేవుని బిడ్డకి ఎంతైనా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. ఎంత భయంకరం, ఎంత భయంకరం. మొదటి నుంచి వస్తే మొదటి మాట ఏం చెప్పాను తెలుసా? తప్పులు చేస్తున్నా శీఘ్రంగా మా మీదకి శిక్ష రావట్లేదని ఈడేం చేస్తున్నాడు? ధైర్యంగా తప్పులు చేస్తున్నాడు. ప్రభు చూస్తున్నాడు, ప్రభు చూస్తున్నాడు. ఉండు నీకు ఉంటుంది, ఇక నీకు బడితి పూజ ఉంటుంది, ప్రభు చూస్తున్నాడు. ఉండు. రెండో విషయానికి వస్తే, హాయ్ బ్రదర్, హాయ్ సిస్టర్, హాయ్ అనుకుంటా బయటికేమో సోది మాటలు మాట్లాడతా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు ఉత్తిదే. ప్రేమ లేదు, పాడు లేదు. నీకు అసూయ, నీకు ప్రేమ లేని తనం, నీకు క్షమించరాలేని గుణం చచ్చింది నీలో. బయటికి ఏదో మాట్లాడుతున్నావు, ప్రభు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇక మూడో విషయానికి వస్తే, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ చిత్తం, నీ ప్రణాళిక, నీ సోయే, నీ చిత్తంతో ఇల్లు కట్టేస్తావు, నీ చిత్తంతో బతుకు నిర్ణయం చేసేస్తావు, నీ చిత్తంతో బిడ్డల జీవితం, నీ చిత్తంతో నీ జీవితం కట్టేసుకుంటావు. అంటే ప్రభు వచ్చి చూస్తున్నాడు నువ్వు ఎలా కడుతున్నావు. జాగ్రత్త. మరి దేవుని చిత్తంతో, దేవుని ఆలోచనతో, దేవుని ప్రణాళికతో కట్టకపోతే ఎంత భయంకరమైన నష్టం నువ్వు చూడాల్సి వచ్చిద్దో నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఇక నాలుగోది చూస్తే, మార్గాలు చెరిపి వేసుకునే విధానాన్ని ప్రభు చూస్తున్నారు. మార్గాలు చెరిపేసుకుంటున్నారు. కృప మార్గం చెరిగిపోతుంది, దీవెన మార్గం చెరిగిపోతుంది, మహిమ మార్గం చెరిగిపోతుంది. దేవుడు వేసే బాటలు నీ సొంత చేతులతో చెరుపుకుంటావు. ప్రభు చూస్తున్నారు నాన్న. ప్రభు అన్నీ గమనిస్తున్నారు. చాలా జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను నీకు. ఇక చివరగా చూస్తే, బరి తెగించే పాపం, వాయావరసలు లేకుండా ఇద్దరేసి ముగ్గురేసి యేసుప్రభు ఒక్కడే ఉండాలా, ఒక్కతే ఉండాలని ప్రభు చెప్తే ఇష్టానుసారంగా రిలేషన్లు పెంచుకొని ఇది మాయ పూజ చేసి, మభ్య పూజ చేసి, భయంకరమైన రిలేషన్లు, వాయావరస లేని రిలేషన్లు, పిన్ని వరస అయ్యే ఆమెతో, తమ్ముడు వరస అయ్యే ఆయనతో, అన్న వరస అయ్యే ఆయనతో, బాబాయ్ వరస అయ్యే ఆయనతో రిలేషన్లు పెంచుకొని అడ్డదిడ్డమైన తిరుగులు. ఒక భయంకరమైన కథ ఏంటి చెప్పిన, దైవజనులు కూడా ముగ్గురేసిన వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారు. పనికి మాలినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో భూమి నిండిపోయిందని చెప్పడం లేదు, సందేహం కూడా లేదు. దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? అన్ని ప్రభు చూస్తున్నాడు. నీ అడ్డ తిరుగుడు ప్రభు చూస్తున్నాడు, నీ రిలేషన్ల ప్రభు అన్ని చూస్తున్నాడు. ఉండు, నీకుంది తగిన శాస్తి జరిగిద్ది రానున్న దినాల్లో. ఇక చివరగా చూస్తే, మనుషులు కళ్ళు గప్పి నువ్వు చేస్తున్న సమస్తమును ప్రభువు చూస్తూ ఉన్నారు. నువ్వు ఆటలాడు, డ్రామాలాడు, మాయ మాటలు చెప్పుకుంటూ ఒక పిట్టకథ అల్లుకుంటారా? ఎవడు అడుగుతాడు ఆ పిట్టకథ చెప్పు, ఎవడు అడుగుతాడు చెప్పేసేయి. ఆడు నమ్మేస్తాడు, మేము నమ్మేస్తాం. ప్రభు నమ్మడు. ప్రభుకి ఏం చెబుతావు? ఏ పిట్టకథ తయారు చేస్తావు? ఇప్పుడు నువ్వు ప్రభు దగ్గర నిలబడాలి. ఇప్పుడు ప్రభుకి సమాధానం చెప్పాలి. నువ్వు ఏ పిట్టకథ అల్లుతావు చెప్పు నాకు. నువ్వు ఇప్పుడు మనుషుల దగ్గర పెట్ట కథలు చెప్తున్నావు, బాగానే సోయి లేకుండా సొల్లు గార్చుకుంటా, ఆమె వినేస్తున్నాడు, నువ్వు మంచోడవని. అందరికి ఎందుకురా బాబు డబ్బు కొట్టేసుకుంటావు? నువ్వు చేసిన పనికి మళ్ళీ అన్ని కళ్ళు కప్పేసి యాకోబులాగా ఏదో ఒక శరీరం, ఒక వస్త్రాన్ని వేసేసుకొని, రోమాలను వేసేసుకొని, నేనే వేసావు నా అబద్ధం చెప్పేసి, ఇదిగో నాన్న తీసేసుకో, ఇదిగో నాకు అడవిలోకి వెళ్ళాను, యెహోవా నీ దేవుడే నాకు ఆ జంతువు నా కళ్ళ ముందు పెట్టారు, అందుకే ఇంత తొందరగా అయిపోయిందని మాయ మాటలు చెప్పి ఒక డ్రామా స్కెచ్ గీసేసుకొని మనుషులకు చెప్పేస్తే అమ్మయ్య నమ్మేశారని చప్పట్లు
కొట్టుకొని చంకలు గుద్దుకొని బయటకు వస్తున్నవారు దరిద్రుడ ప్రభు చూస్తున్నాడు రా బాబా, నీ యాషాలు చూస్తున్నాడు, కళ్ళు గప్పి తిరుగుతున్న సమస్తాన్ని ప్రభు చూస్తున్నాడు. కబడ్దారు, నువ్వు చూసుకో. నీ మీదకి అగ్ని గంధకాలు రాకముందే, నీ భాషలు తారుమారు చేయకముందే, గోపురాలు కూలకముందే, నీ జీవితం అస్తవస్తం అవ్వకముందే, దేశదిమ్మర అయిపోకముందే, జీవితాలు నాశనానికి తోలకముందే నువ్వు మారు మనసు పొంది దేవుని వద్దకు తిరిగి రాకపోతే కబడ్దార్, చూచుచున్నవాడు నిలకడగా ఉండడు, దిగి వచ్చి అగ్ని గంధకాలు కురిపిస్తాడు. జాగ్రత్త. ఈ రాత్రి అయినా నినివే పట్టణస్థులు గనక రాజు వద్ద నుంచి పశువుల వరకు ఉపవాసం ఉండి గోని పట్ట కట్టుకొని ఆ రోజంతా ప్రార్థనలో ఉంటే దేవుడు నిర్ణయం మారింది కదా. నీ మీదకి వచ్చే శాపం మారిద్దేమో, నీ మీదకి వచ్చే ఉగ్రత మారిద్దేమో, దేవుడు నిర్ణయం మార్చుకుంటాడేమో. ఇక ఈ రోజైనా కన్నీరు కారుస్తావా? ఈ రోజైనా పాపక్షమాపణ కోరతావా? ఈ రోజైనా నన్ను మన్నించని అడుగుతావా? ఈ రోజైనా నోరు తెరుస్తావా? నా నిర్లక్ష్యం ఆగిపోవాలి, నా విధేయత ఆగిపోవాలి, నా అసూయలు ఆగిపోవాలి, నా సొంత చిత్తాలతో నేను కట్టుకునే విధానము ఆగిపోవాలి, వాయా వరుస లేకుండా తిరిగే తిరుగుడు ఆగిపోవాలి, మనుషులు కళ్ళు గప్పి చేసే పనులు ఆగిపోవాలని ఒంటి మీద సోయొచ్చిన వాడివైతే, ఒంటి మీద సోయొచ్చిన దానివైతే, కడుపులో భయం ఉన్నోళ్ళైతే ప్రార్థన చేస్తారు. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు ఈ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోండి. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మీలలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన నీ మీద చేయను ఉద్దేశించిన కీడు రాకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకేది నిర్ణయించాడు పరలోకంలో నీ అంతం ఎలా ఉందని ప్రభు రాసాడు, అంతం రాకుండా ప్రభు దీవిస్తాడు. నీవు కన్నీరు కారిస్తే, నీవు ఇప్పుడు ప్రభు నా తప్పైపోయిందని ఒప్పుకుంటే కీడు పోయి మేలు వస్తుంది, శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది, దీవెన వచ్చేస్తుంది, కనికరు వచ్చేస్తుంది, ఇక తిరుగులేదు. ఒక 10 నిమిషాలు ఇళ్ళలో కూర్చొని మోకరించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.